కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లాభస్థానంలో గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నారు. లాభంలో ఈ 3 గ్రహాలు కలిసి ఉంటూ ఇక్కడ సప్తమ శని, షష్టమంలో బుధుడు, రాహువు, అదేవిధంగా మనకి రవి దశమంలోని వ్యయంలో కేతువు, భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. మరి ఈ 3 గ్రహాలు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయి. తదుపరి బుధుడు వల్ల మిథునంలోకి వెళ్ళిపోతాడు, సింహరాశిలోకి శుక్రుడు వస్తాడు. ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్పుకుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే లాభభావంలో ఈ గ్రహాలు ఉన్నాయో లాభంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు, శుక్రుడు, బుధుడు కన్యా లగ్నానికి పూర్వజన్మ కర్మస్థానంలో కూర్చున్నాయి వచ్చి. కాబట్టి మనం ఎప్పుడైనా చూడండి మహాదశలు మారుతుంటాయి, అంతర్దశలు మారుతుంటాయి, ఒకసారి బాగా నష్టపోతుంటాం, ఒకసారి లాభం వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే పూర్వజన్మల్లో మనం చేస్తున్నటువంటి కొన్ని మంచి కర్మలు యాక్టివ్ అవుతుంటాయి. ఇలా ఎప్పుడైతే మీకు చంద్రరాశిలోకి అంటే మీ లగ్నం నుంచి ఏకాదశి స్థానంలోకి శుక్రుడు, గురువు వచ్చి కూర్చున్నారో పూర్వజన్మ కర్మ విషయంలో కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వివాహ సంబంధించిన విషయంలో స్లో అవుతుంది, లేట్ అవుతుంది వాళ్ళు ఏం చెప్పట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కాస్త ఆ యొక్క అంశాలు కూడా కొంతవరకు మీకు అనుకూలిస్తాయి చెప్పాలంటే. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని తండ్రులతోని, గురువులతోని అనవసరమైన ఘర్షణలు ఉంటాయి, అది చూసుకోండి. కాకపోతే ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% చూసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ దశమం భాగ్యస్థానంలో ఉండేటువంటి కుజుడు 12వ భావంలో ఉండే కేతువుని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో ఇది జీవిత భాగస్వామితో కానీ తండ్రి గారి ఆస్తి విషయంలోని మరియు గురువులతోనే లేనట్లయితే సుపీరియర్స్తో కూడా గొడవలు ఇస్తూ ఉంటుంది. అంటే మీకంటే మీ యొక్క జాబ్లో హైయర్ సుపీరియర్స్ ఉంటారు, వారితో కొంత ఘర్షణ అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ గ్రహాలు ఏవైతే ఈ శుక్రుడు, గురువు, బుధుడు 3 గ్రహాలు కలిసి పంచమ స్థానాన్ని 3వ భావాన్ని వీక్షిస్తున్నాయో ఇది కొంచెం అన్నదమ్ముల నుంచి కొంత సహకారం లభించడం, సంతాన అభివృద్ధి అవ్వడం, సంతానం ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క కెరియర్లో అభివృద్ధి అవ్వట్లేదని బాధపడేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా సంతాన అభివృద్ధిని ఇస్తుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది ఆ రాశిలో, ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి నక్షత్రము ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటములు పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేవో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటి. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అంటున్నారు. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి
ఆలోచింపచేసేలా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏంటి అవి? రాహు, రవి, కుజుడు, కేతు, నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగం, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరియు అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంగా ఉంటారు ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు పలానా భావాల్లో మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగానే చెడుగానే వస్తుంది అన్నమాట. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దానికి ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమంటే మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు, కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ